హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఐటాప్ తెలుగు ఛానల్. ఈరోజు నేను ఓపెన్ లేయర్ డీపిన్ గురించి చెప్తాను. ఇది 5 మిలియన్ ఫండింగ్ అయితే జరిగింది. సో ప్రీవియస్గా ఓపెన్ లేయర్ అని ఉండేది, ఇప్పుడేమో 6 పెన్స్ అని చెప్పేసి ఈ విధంగా నేమ్ అయితే చేంజ్ చేశారు. మీరు చూడవచ్చు క్లియర్గా ఇక్కడ. సో 6 పెన్స్ ఎయిర్ డ్రాప్ అనుకోండి, ఓపెన్ లేయర్ ఎయిర్ డ్రాప్ అనుకోండి. సో ఫస్ట్ ఈ క్రోమ్ ఎక్స్టెన్షన్ ఉంటుంది, నేను ఇస్తాను. దీని ముందులో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఎవరైతే మొబైల్ యూజర్స్, డెస్క్టాప్ ల్యాప్టాప్ యూజర్స్కి అయితే ఏం ప్రాబ్లం లేదు. ఎవరైతే మొబైల్ యూజర్స్ మీకు కివీ బ్రౌజర్ కానీ, కివీ బ్రౌజర్ ఉంటే కివీ బ్రౌజర్ యూజ్ చేసుకోండి. ఇప్పుడైతే అది సపోర్ట్ ఇవ్వట్లేదు, కానీ ఇన్స్టాల్ అవుతుంది, మీరు యాక్టివిటీస్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ అలా కాదు, మాకు మంచి బ్రౌజర్ కావాలి ఇంకా అని అంటే క్వెటా బ్రౌజర్ అని చెప్పి నేను ఆల్రెడీ ఇచ్చాను. సో అది యూజ్ చేసుకోండి. ఎందుకంటే మైసెస్ బ్రౌజర్లో చాలా లాగ్స్ ఉంటాయి. మనం ఏదైనా టెస్ట్ నెట్ చేస్తున్నప్పుడు 10 మినిట్స్లో అయిపోయే పని కనీసం హాఫ్ అన్ అవర్ అలా పడుతుంది. మైసెస్ బ్రౌజర్ చాలా ల్యాగ్ అనమాట, మొబైల్ యూజర్స్ చేసుకోవాలి. ఒకవేళ మీరు కివీ బ్రౌజర్ యూజ్ చేసుకునేది అది చేసుకోవచ్చు, లేదంటే క్వెటా బ్రౌజర్ యూజ్ చేసుకోండి. అంటే మనకి ఎక్స్టెన్షన్ సపోర్ట్ ఉండాలన్నమాట. దీనికైనా రెండిట్లో ఎక్స్టెన్షన్ సపోర్ట్ అయితే ఉంటుంది, కొంచెం ఈజీగా ఉంటుంది క్వెటా బ్రౌజర్ అయితే. సో తర్వాత దీంట్లో మెటామాస్క్ ఓకెక్స్ వ్యాలెట్ అంత సపోర్ట్ చేయదు. జిరియన్ వ్యాలెట్ అని చెప్పి ఒకటి ఉంది. సో మీకు మెటామాస్క్ ఓకెక్స్ వ్యాలెట్ ఉంటాయి కదా, ఆ వ్యాలెట్ ఏదైతే సీడ్ ఫ్రేసెస్ ఉన్నాయో అవి కాపీ చేసుకోండి. ఇక్కడ జిరియన్ నేను ఇస్తాను, జిరియన్ వ్యాలెట్ ఎక్స్టెన్షను. అక్కడికి వచ్చేసిన తర్వాత మీకు ఇంపోర్ట్ చేయండి. ఇంపోర్ట్ చేసేస్తే మీకు అదే మెటామాస్క్, అదే ఓకెక్స్ వ్యాలెట్ ఇక్కడ ఇంపోర్ట్ అవుతుంది. ఇంపోర్ట్ అయిపోయిన తర్వాత మీకు ఒక ఎంటర్ ఇన్వైట్ కోడ్ అని అడుగుతుంది. అది ఎంటర్ ఇన్వైట్ కోడ్ చేయడం వల్ల మీకు అడిషనల్ ఎక్స్పీ వస్తుంది. సో జిరియన్ వాళ్ళని మీకు అందరికీ తెలిసే ఉంటుంది, వీళ్ళ ఎక్స్పీ రన్నింగ్ అవుతూ ఉంది, అందుకని రెండింటికి పనికి వస్తుందని నేను చెప్తున్నాను అనమాట. మొన్న టెలిగ్రామ్ అకౌంట్లో కూడా ఇచ్చాను అప్డేటు, జిరియన్ వాళ్ళది ఎన్ఎఫ్టీ మింట్ చేసుకోమని చెప్పేసి. సో ఆ విధంగా, ఎందుకంటే మనకి జిరియన్ వాళ్ళది ఇప్పుడు ఎక్స్పీ రన్నింగ్ అవుతూ ఉంది. రేపు ఎప్పుడైనా వాళ్ళది జీరో నెట్వర్క్ మీద మీకు ఎయిర్ డ్రాప్ ఇచ్చే పని అయితే ఇచ్చారనుకోండి, మీకు బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి మన వ్యాలెట్ని మనం ఏం చేంజ్ చేయట్లేదు, మనం ఉన్న మెటామాస్క్ ఓకెక్స్ వ్యాలెట్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాం అంతే. సో ఇక్కడ వచ్చేసేసి అది జిరియన్ వ్యాలెట్ ఇంపోర్ట్ చేసుకోండి. తర్వాత ఎంటర్ రిఫరల్ కోడ్ అడుగుతుంది, నేను ఇస్తాను, అది ఎంటర్ చేసేసుకోండి, మీ వ్యాలెట్ ఇంపోర్ట్ అయిపోతుంది. ఒకసారి అది ఆ బ్రౌజర్ని ఇక్కడ ట్యాబ్ ఉంది కదా, ట్యాబ్ ఒకసారి క్లోజ్ చేసుకోండి, మళ్ళీ ఓపెన్ చేసేసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ 6 పెన్స్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద యాడ్ టు క్రోమ్ చేయండి. ఇది ఎక్స్టెన్షన్ అనమాట. ఓకే మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఇక్కడ యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తుంటుంది. మీరు క్వెటా బ్రౌజర్ కొంచెం కొత్త కాబట్టి చెప్తా ఉన్నా నేను. సో ఇక్కడ ఉంది కదా 3 డాట్ కాలము, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి అన్నమాట. ఈ ఎక్స్టెన్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు 6 పెన్స్ ఉంది కదా, ఇక్కడ నాదిని మీరు చూడవచ్చు, జిరియన్ వ్యాలెట్ ఉంది, కెప్లర్ ఇంపోర్ట్ చేశాను, ప్యాంటమ్ చేశాను, మెటామాస్క్ చేశాను. సో స్టార్ కీ వ్యాలెట్ కూడా ఉంది దీంట్లో. ఈ 6 పెన్స్ మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా చూపిస్తుంది. సో ఇక్కడ మెటామాస్క్ తోటి కనెక్ట్ చేయమని అడుగుతుంది. ఇక్కడ మెటామాస్క్ తోటి కనెక్ట్ చేయండి. ఇక్కడ మెటామాస్క్ మీద కనెక్ట్ చేయండి. మెటామాస్క్ కూడా మీరు దీంట్లో చేసుకోవచ్చు. మెటామాస్క్ కూడా ఒక వ్యాలెట్ క్రియేట్ చేయండి. ఒకవేళ మెటామాస్క్ ఓన్లీ కనెక్ట్ చేస్తుంది, జిరియన్ వ్యాలెట్ తోటి చేయట్లేదు అని అంటే దీంతో మెటామాస్క్ తోటి కనెక్ట్ చేసుకోండి. మిగతా ఏదైనా టాస్క్లు టెస్ట్ నెట్లు అవి ఉంటే మీకు జిరియన్లో ఈజీగా అయిపోతుంది, వన్ టైము టాస్క్ తోటి అయిపోతుంది అనమాట. కాబట్టి రెండూ చేసుకోండి. సో ఇక్కడ మెటామాస్క్ తోటి కనెక్ట్ అవుతుంది కాబట్టి మెటామాస్క్ తోటి చేసుకోండి. కొన్ని సైట్లు మెటామాస్క్ తోటి కనెక్ట్ అవ్వవు, అటువంటిప్పుడు జిరియన్ వ్యాలెట్ యూజ్ చేసుకోండి. సో ఈ విధంగా చూపిస్తుంది మీకు. సో ఆఫ్లైన్ అని ఈ విధంగా చూపిస్తుంది. సో ఇక్కడ ఫాలో చేస్తే మీకు 100 పాయింట్స్, కరెంట్ పాయింట్స్ వచ్చేసి మీకు సైన్ అప్ బోనస్ కింద వస్తుంది. సో
సో ఇక్కడ మీకు కనెక్ట్ వ్యాలెట్, మీ వ్యాలెట్ ఇక్కడ కనెక్ట్ అయింది చూపిస్తుంది. ఒకవేళ ఇది ఆఫ్లైన్ అంటే 2 సార్లు రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ చేస్తే మీకు అయిపోతుంది ఇది. సో ఇక్కడ మీకు రీఫ్రెష్ ఉంది, రీఫ్రెష్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈ బ్రౌజర్లో ప్రాబ్లం వస్తే మీరు మైసెస్ బ్రౌజర్లో, కివీ బ్రౌజర్లో అయినా ట్రై చేయండి. అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. నేను ఆ బ్రౌజర్ చూపిస్తున్నానని మీరు దాంట్లోనే చేయాలని ఏమి లేదు. నేను జెరియన్ వ్యాలెట్ యూజ్ చేస్తున్నాను అదే యూజ్ చేయాలని ఏమి లేదు. మీరు మెటామాస్క్, వర్క్ఎక్స్ వ్యాలెట్ ఏదైనా మీకు ఏది ఈజీగా ఉంటే అది చేసేసుకోండి. దీంతోపాటు ఒక అప్డేట్ కూడా చెప్తాను. ఇది 6 pence 5 million ఫండింగ్ అయితే జరిగింది. ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా కాసేపు అలాగే ఉంచాను. ఇది ఆన్లైన్కి వచ్చింది. ఇందాక ఆఫ్లైన్ ఉంది కదా, ఆన్లైన్కి వచ్చేసింది. మీకు సైన్అప్ బోనస్ కింద 1300 పాయింట్స్ అయితే వచ్చాయి. సో మీకు కూడా అలాగే వస్తాయి. రెఫరల్ కోడ్ యాడ్ చేయడం వల్ల ఇంకొంచెం ఎక్కువ పాయింట్స్ రావచ్చు నాకు తెలిసి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఫాలో ట్విట్టర్ చేయండి, 100 పాయింట్స్ ఉన్నాయి. సో ఈ విధంగా అయితే ఇది కంప్లీట్ చేసుకోండి. ఇది మనం ఏమి ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. మీరు చాలామంది ఆలోచిస్తుంది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ లేని సైట్లు కూడా ఆలోచిస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే ఆలోచించాలి, కానీ ఫ్రీ సైట్లు ఏముంది, ఎన్ని సైట్లు అయినా జాయిన్ అవ్వచ్చు. నేను ఇది ఒక 10 minutes స్పెండ్ చేసి ఇది చేసేసాను. డైలీ ఒకసారి ఓపెన్ చేస్తాను, ఇది ఆన్లైన్లో ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. మీ పాయింట్లు వస్తూ ఉంటాయి కదా ఆటోమేటిక్గా. మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు. రేపు ఇది ఒక 1000 నుంచి ఒక 10,000 ఇండియన్ రూపీస్లో ఇచ్చినా కానీ మీకు బెనిఫిటే కదా. మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఒక 10,000 వచ్చినాయి అంటే హ్యాపీయే కదా. 1000 అయినా రానివ్వండి, 500 అయినా రానివ్వండి. మీకు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేనప్పుడు మనకు 500 వచ్చినా బెనిఫిట్. ఆ విధంగా ఆలోచించుకోండి ఏ డ్రాపుల్లో. సో ఇది ఈ 6 pence ఏ డ్రాప్, ఓపెన్ లేయర్ ఏ డ్రాప్ ఇది. ఇంతకు ముందర నేను టర్న్కీ వ్యాలెట్ అని చెప్పి ఆ రోజు సైటు సరిగ్గా పనిచేయలేదు, అది కూడా చూపిస్తాను. ఆ రోజైతే మనకి పనిచేయలేదు, జస్ట్ మనం ఈమెయిల్ తోటి అది చేసే దాని గురించి వీడియో కూడా ఉంది. చాలామంది న్యూ యూజర్స్ యాడ్ అయిపోయేసి మళ్ళీ మాకు ఇప్పుడు నేను దీని గురించి అప్డేట్ ఇచ్చాను అనుకోండి, వెంటనే టెలిగ్రామ్ అకౌంట్లో దీని లింక్ ఎక్కడ, దీని అప్డేట్ ఏంది, ఇవన్నీ వస్తున్నాయి. అటువంటి మీరు ప్రాపర్గా చూసుకోండి. మీకు వీడియోస్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళండి, వీడియోస్ చెక్ చేసుకోండి. టెలిగ్రామ్ అకౌంట్లోకి వెళ్ళండి, ఇప్పుడు టర్న్కీ అని ఉంది, సెర్చ్ బార్లో టర్న్కీ ఉంది. అంతకుముందు ఎన్ని పోస్టులు ఉన్నాయో అవి మీరు న్యూ యూజర్స్ అయితే చేసుకోండి. ఆల్రెడీ ఓల్డ్ యూజర్స్ అయితే ఏం ప్రాబ్లం లేదు, ఆల్రెడీ చేసేసుకుంటారు కాబట్టి వాళ్ళు అప్డేట్ ఇచ్చినప్పుడు అప్డేట్ అవుతారనమాట. న్యూ యూజర్స్కి ప్రాబ్లం ఇది ఉన్నప్పుడు మీరు వీడియో ఛానల్లోకి వెళ్ళండి, యూట్యూబ్ ఛానల్లో అక్కడ మొత్తం వీడియోస్ చూడండి, ప్రీవియస్ వీడియోస్ ఏమేమి అప్లోడ్ చేశారని. అక్కడ సెర్చ్ బార్ ఉంటుంది, ఈ టర్న్కీ వ్యాలెట్ అని సెర్చ్ ఇస్తే చాలు, దానికి సంబంధించిన వీడియో వస్తుంది. సో టెలిగ్రామ్లో అక్కడ సెర్చ్ బార్లో టర్న్కీ వ్యాలెట్ అని ఇస్తే మీకు ప్రీవియస్ పోస్టులు కనిపిస్తాయి. సో ఇప్పుడైతే ఈ సైట్ అయితే ప్రాపర్గా వర్క్ అవుతుంది. ఇక్కడ మనకి డిఫాల్ట్ వ్యాలెట్ ఉంటుంది కదా, ఇక్కడ రిసీవ్ ఇవ్వండి. రిసీవ్లో ఇది సెఫోలియా మీద ఉంటుంది. ఆల్రెడీ ఆ పోస్టులప్పుడు నేను ఎథీరియం సెఫోలియా 2 ఫస్ట్ లింకులు కూడా ఇచ్చాను. ఇది కాపీ చేసుకోండి, మీరు సెండ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి సెండ్ ఉంది కదా, సెండ్లో ఇక్కడ ఏదో ఒక అమౌంట్ ఇవ్వండి. సో ఇక్కడ మీకు ఆటోమేటిక్గా ఒక అడ్రస్ చూపిస్తుంది. దీనికి సెండ్ చేయబాకండి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కింద మీకు చూపిస్తున్నాను. ఇది కొంచెం కాంప్లికేటెడ్ అనమాట. వేరేలాగా సెండ్ ఒక ఆప్షన్ ఒకసారి ఎంటర్ చేస్తే ఎంటర్ కాదనమాట, 2-3 సార్లు ఎంటర్ చేయాలా. ఇక్కడ వచ్చేసి ఈ ఆప్షన్ చూపిస్తుంది కదా, ఇది రిమూవ్ చేసేసేయండి. ఇది అవసరం లేదు, ఇది వాళ్ళ వ్యాలెట్. ఈ వ్యాలెట్కి మనం పంపించుకోబాకండి. మీకు ఇది డిఫాల్ట్గా వేరే అడ్రస్ తీసుకుంది కదా, దీనికి సెండ్ చేసిన తర్వాత ఎవ్రీడే ఎంతకంత 0.0001 అయినా పంపించుకోవచ్చు. సో ఇక్కడ నేను నా అడ్రస్ పేస్ట్ చేస్తున్నా, ప్రివ్యూ సెండ్ మీద క్లిక్ చేస్తున్నా. 2 సార్లు క్లిక్ చేసుకోండి, ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ మన అడ్రస్కి మనం పంపించుకుంటున్నాం. మళ్ళీ కావాల్సి ఉంటే అక్కడి నుంచి ఇక్కడ రిసీవ్కి పంపించుకోండి. వాళ్ళు ఇచ్చిన అడ్రస్కి కానీ చేశారనుకోండి, అది మనకి ప్రాబ్లం అవుతుంది అన్నమాట. సో ఇక్కడ సెండ్ చేశాను. సో ఒకవేళ మీకు ఈ విధంగా ప్రాబ్లం వచ్చిందనుకో, నాది ఇంతకు ముందులే సెండ్ అయింది. సో ఇక్కడ చూడొచ్చు, సెండ్ యాక్టివిటీస్లో ఈరోజే సెండ్ చేశాను.
సో ఎర్రర్ వచ్చిందనుకోండి మళ్ళీ చేయండి, ఏం ప్రాబ్లం ఉంది? మనం ఇన్వెస్ట్మెంట్ ఏం చేయట్లేదు కదా, ఫ్రీయే కదా, అది చేసేసుకోండి. సో మీకు ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి. ఈరోజు ఇంకా 2 ఎయిర్ డ్రాపుల గురించి అప్డేట్లు చెప్తాను, అవి సపరేట్గా. ప్రతి వీడియోని లైక్ చేయండి. ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ అకౌంట్ ఉంటాయి, అన్ని లింక్స్ అక్కడే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.